ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్. జహింద్ ఫ్రమ్ అమృత్సర్. మనం రీచ్ అయినాం అమృత్సర్ సేఫ్గా. మీ సపోర్ట్ వల్ల ఓకే. నేను ఇప్పుడు మీరు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి మీ సపోర్ట్ తోటే నడుస్తుంది ఆల్వేస్. దెన్ వచ్చేసి మనకు ఒక తమ్ముడు రీసెంట్గా ఒక కామెంట్ పెట్టిండు. దాంట్లో అన్న టాటూ గురించి భయం వేస్తుంది, టాటూ గురించి కొంచెం చెప్పు అన్న అని చెప్పి నోటిఫికేషన్లో టాటూ గురించి పర్టిక్యులర్గా మెన్షన్ చేస్తున్నది తమ్ముడు. అయినా నేను మళ్ళీ చెప్తాను నీకోసం. ఓకే, టాటూది ఏందనంటే మనది లౌకిక దేశము. ఓకే, మనది లౌకిక దేశం, ధార్మిక దేశం కాబట్టి మోచేతు కన్నా పై భాగంలో వేయబడిన టాటూలు యాక్సెప్ట్ చేయబడితే అది కూడా కనబడుకుంటుంటే, దెన్ వచ్చేసి ఒకవేళ కనబడ్డా కానీ రైట్ హ్యాండ్లో మాత్రం మోచేతి కన్నా కింది భాగంలో అస్సలు యాక్సెప్ట్ చేయబడదు. ఎందుకంటే మనం సెల్యూట్ చేస్తాం కాబట్టి, సెల్యూట్ చేసినప్పుడు ఇక్కడ వరకు కనబడుకుంటూ ఉండాలి కాబట్టి రైట్ హ్యాండ్లో మోచేతి కన్నా మీద చిన్న సైజులో కానీ ఇక మోచేతి కన్నా పైన మాత్రం వేసుకోవచ్చు టాటూ. అట్లా అని చెప్పి మొత్తం శరీరం అంతా కాదు. ఏదన్నా మన భగవంతునికి సంబంధించింది కావచ్చు, ఓం కావచ్చు, మన వాళ్ళ క్రిస్టియన్ సిల్వానే కావచ్చు, మన 786 బ్రదర్స్ ముస్లిం బ్రదర్స్ది అది కావచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. ధార్మికంగా ఉన్నది యాక్సెప్ట్ చేయబడుతుంది. రైట్ హ్యాండ్ అయితే మోచేతికి పైన. అదే లెఫ్ట్ హ్యాండ్కి అయితే మోచేతి కన్నా కింది భాగంలో కూడా మనం ఇక్కడ మట్టల మీద ఎంచుకుంటాం. అది ఇక్కడ సైజ్ ఎంత ఇచ్చిండు అంటే 1/4 అంటే అది మీటర్లలోకి వేస్తే 6 మిల్లీమీటర్ల దగ్గర కనుక చిన్నగా అట్లాంటి చిన్న సింబల్స్ దేవుడికి సంబంధించిన వేసుకోవచ్చును. ఇక పైన అంటే మోచేతి పైన మీకు నచ్చిన సింబల్ వేసుకోవచ్చు. అది కూడా ఒక సైజులో వేసుకుంటే మంచిది, మొత్తం హ్యాండ్ మొత్తం కాకుండా. ఓకేనా, ఇదైతే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది తమ్ముడు. ఓకే, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ చెప్పిన విధంగా నీకు టాటూలు ఉంటే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, జై హింద్.